అది మామూలు అహంకారం కాదు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని తన ఆఫీస్కు రప్పించుకుని ఆయన చేత నమస్కారం పెట్టించుకుని ప్రతి నమస్కారం చెయ్యని దురహంకారం. అది మామూలు అహంకారం కాదు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే టీచర్లను లిక్కర్ షాపుల క్యూల వద్ద డ్యూటీలు వేయించిన దురహంకారం. అది మామూలు అహంకారం కాదు. తను పాల్గొనే బహిరంగ సభల కోసం కొన్ని వేల చెట్లను నరికి వేయించిన దురహంకారం. అది మామూలు అహంకారం కాదు. ఫౌల్ మౌత్స్ అయినటువంటి రోజా శ్రీరెడ్డిల చేత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బండ బూతులు తిట్టించిన దురహంకారం. అది మామూలు అహంకారం కాదు. ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా తన దర్శనం కోసం నెలల తరబడి వెయిట్ చేయించినటువంటి దురహంకారం. అటువంటి బ్రహ్మాండమైన దురహంకారాన్ని బ్రద్దలు కొట్టారు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. జూన్ 4న జనరల్ ఎలక్షన్స్ రిజల్ట్స్లో ప్రస్తుతపు ట్రెండ్స్ను బట్టి జనసేన పార్టీ 20 ఎమ్మెల్యే స్థానాల్లో లీడింగ్లో ఉండగా వైఎస్ఆర్సీపీ కూడా 20 స్థానాల్లోనే లీడింగ్లో కొనసాగుతోంది. నంబర్ 1 కావచ్చు, కానీ 2 పొలిటికల్ పార్టీలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జనసేన పార్టీ 2019లో కేవలం 1 ఎమ్మెల్యే స్థానంలోనే గెలిచి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు 2 స్థానాల్లో ఓడిపోగా ప్రస్తుతం 20 ఎమ్మెల్యే స్థానాల్లో ముందంజలో ఉన్నారు. పోటీ చేసిన స్థానాలు కేవలం 21 మాత్రమే కావడం గమనార్హం. మరో ప్రక్క పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ గారు అత్యంత భారీ మెజారిటీతో గెలిచే సూచనలు కనబడుతున్నాయి. అది అలా ఉంచితే 2019వ సంవత్సరం జనరల్ ఎలక్షన్స్లో ఏకంగా 151 ఎమ్మెల్యే స్థానాలు గెలిచిన వైఎస్ఆర్సీపీ నేడు 20 లోపు ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం అవుతోంది. ఈ మొత్తం క్రెడిట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, మితిమీరిన అహంకారం ఉంటే అది మన కొంపే ముంచుతుంది.